Hello my dear students. ఈ రోజు మీకు ఒక ఎక్స్ట్రార్డినరీ పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను. సో మీట్ మిస్టర్ గుకేష్ దొమ్మరాజు. He is the second youngest grandmaster in chess. సో ఈ పర్సన్ మనకి మొన్నటి వరకు అంత పెద్దగా పరిచయం లేని పేరు ఈ రోజు ఎక్కడ చూసిన రీల్స్ లో, షార్ట్స్ లో, యూట్యూబ్ లో అండ్ న్యూస్ పేపర్స్ లో అండ్ మీ చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ ఎవరి నోట్లో నుండి అయినా వినిపించే పేరు గుకేష్. సో అంతలా ఇంతమందికి తెలిసేలా ఏం చేశాడు గుకేష్ అని అంటే, చాలా చిన్న వయసులోనే అతిపెద్ద పొజిషన్కి వెళ్ళారు బై అచీవింగ్ దిస్ గ్రాండ్ మాస్టర్ ప్లేస్. సో ఇది ఎలా జరిగింది, ఇతను ఎక్కడ పుట్టాడు అండ్ ఎలా ఈ సిచ్యువేషన్కి, నార్మల్ పర్సన్ నుంచి ఈ సిచ్యువేషన్కి, ఇంత పెద్ద పొజిషన్కి రావడానికి అతని లైఫ్ జర్నీ ఏంటి, ఈ జర్నీ నుండి మనం ఏమైనా నేర్చుకోవచ్చా? క్లాస్ 10 కానీ లేదంటే ఈవెన్ క్లాస్ 10 అనే కాదు, ఇంటర్ జేఈ మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇతని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అవి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ గైస్, దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. సో ద ఫస్ట్ థింగ్ ఈస్, ఇతను ఎక్కడ బోర్న్ అండ్ బ్రాటప్ ఎక్కడ అనంటే చెన్నై, మన సౌత్ ఇండియాలోనే చెన్నైలో ఒక ప్లేస్లో వెరీ నార్మల్ ఫ్యామిలీలో చాలా నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తున్న ఒక పర్సన్. మరి ఇంత నార్మల్ పర్సన్ మనందరం కూడా అలాగే ఉంటున్నాం కదా, మరి మనలో ఈయన ఒక పర్సన్ ఎందుకు అలా సడన్గా ఇంత పెద్ద సిచ్యువేషన్, సడన్గా కాదు, ఇలా ఎలా ఒక పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ స్టార్ట్ చేశాడు అని అంటే, తన లైఫ్ మధ్యలో తీసుకున్న కొన్ని డెసిషన్స్ అండ్ అలాగే చేసిన కొన్ని పనులు అండ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. సో వాటిలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ద పవర్ ఆఫ్ స్టార్టింగ్ ఎర్లీ. సో మీకు ఈయన గురించి ఏం తెలుసు, ఈయన ఎప్పుడు చెస్ ఆడడం స్టార్ట్ చేశాడు, లేకపోతే అంతెందుకు నాన్న ఈ నిమిషానికి ఇక్కడ మనకి ఈ అచీవ్మెంట్ పొందడానికి ఆయన పొందేటప్పటికీ ఆయన ఏజ్ ఎంత? యు నో వాట్, హీస్ జస్ట్ 17 నౌ. కానీ ఈయన చెస్ ఆడడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు ఎవరికైనా తెలుసా? జస్ట్ కెన్ యూ గెస్? వీడియోని పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హీ స్టార్టెడ్ ప్లేయింగ్ చెస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 7 ఇయర్స్ నుంచి అతను ఆడడం స్టార్ట్ చేశారు. అండ్ గెస్ వాట్, విత్ ఇన్ 5 ఇయర్స్లో, అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 హీ బికెమ్ ఎ గ్రాండ్ మాస్టర్ ఇన్ చెస్. ఆల్రెడీ అప్పటికే అయిపోయాడు, రైట్? సో దాని తర్వాత మళ్ళీ కట్ చేస్తే విత్ ఇన్ 5 ఇయర్స్లో మళ్ళీ 2024లో, అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 టు 12 ఇయర్స్ నుంచి మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత 2024లో ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 హీ అగైన్ బికమ్ ది యంగెస్ట్ సెకండ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ చెస్. ఇదంతా ఎలా పాసిబుల్ అయింది అని అంటే, దాట్ ఈస్ ఆల్ బికాస్ స్టార్టింగ్ ఎర్లీ. సో ఇతను ఈ గోల్ పెట్టుకున్నప్పుడు ఇది సాధించాలి అనేది అతనికి ఎండ్ తెలిస్తే ఎప్పుడు అవుతుందో అనేది తెలియదు, కానీ అతనికి ఊహ తెలిసినప్పటి నుంచే ఆడడం స్టార్ట్ చేశాడు. సో మీరు కూడా అంతే, మీరు ఎగ్జామ్స్లో ఒక గోల్ పెట్టుకున్నారు, మీ గోల్ ఏదైనా కానీ, లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టైం కానీ, బట్ ఆ గోల్ కోసం మీరు ఎంత తొందరగా స్టార్ట్ చేస్తున్నారు అనేది మ్యాటర్ చేస్తుంది. ద ఎర్లీ యూ స్టార్ట్, ద ఎర్లీ యూ మీరు ఎర్లీగా దాన్ని సాధించేస్తారు. సో ఇక్కడ అంతా కూడా ఎంత తొందరగా స్టార్ట్ చేశారు అనేది మ్యాటర్ చేస్తుంది. సో మీరు వీలైన తొందరగా రేపు అనుకున్న పనిని ఇవ్వాలే చేసేయండి, ఇప్పుడే చేసేయండి. సో వీలైనంత తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండ్ చాలా సీరియస్గా స్టార్ట్ చేయండి. నాట్ లైక్ చుమ్మా అంటే లైట్ తీసుకోకండి. అండ్ దాని తర్వాత ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ డిసిప్లిన్ ఓవర్ మోటివేషన్. సో ఇప్పుడు మనం చదువుదామని కూర్చున్నప్పుడు రకరకాల థాట్స్ వస్తాయి. అంటే నాకు మోటివేషన్ లేదు, నాకు మూడ్ బాగాలేదు, సో నేను ఇప్పుడు చదవలేను, లేకపోతే మోటివేషన్ కోసం మా మమ్మీ చెప్తేనో లేకపోతే టీచర్ చెప్తేనో ఇలాంటి ఆన్లైన్ వీడియోస్ చూసినప్పుడు విపరీతమైన మోటివేషన్ వచ్చి ఆ రోజుకి చదివేస్తాం, రైట్? కానీ వీళ్ళు ఎవ్వరూ లేరు, నీకు మోటివేషన్ ఇవ్వలేదు, అప్పుడు ఏం చేస్తావు? ఖాళీ కూర్చుంటావు కదా. బట్ గుకేష్ అలా కాదు, తనకి డిసిప్లిన్ మోటివేషన్ మీద నమ్మకం లేదు, బట్ ఓన్లీ ద డిసిప్లిన్. హీ బిలీవ్డ్ ఓన్లీ ఆన్ డిసిప్లిన్. ఎందుకు అంటే, మోటివేషన్ కేవలం టెంపరీ, ఇప్పుడు నీకు ఎవరైనా మోటివేషన్ ఇస్తేనే నువ్వు చేస్తావు, కానీ డిసిప్లిన్ ఇస్ పర్మనెంట్. హీ బిలీవ్ దిస్ వర్డ్. అండ్ అతను ఇంకా ఏం చేయాలని, దాని మూడ్ ఎలా ఉన్నా, జ్వరం వచ్చింది ఆడాలి, మూడ్ లేదు ఆడాలి, ఇంట్రెస్ట్ లేదు ఆడాలి, లేకపోతే వేరే ఇంకా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, ఫంక్షన్స్ ఉన్నాయి ఆడాలి, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఓన్లీ ప్రాక్టీస్ చేయాలి, నేను కేవలం చెస్ ఆడాలి, ఇది మాత్రమే చేసేవాడు. సో డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా తనకి ఈ రోజు ఉన్న సిచ్యువేషన్కి, ఈ రోజు సాధించిన అచీవ్మెంట్కి ఖచ్చితంగా హెల్ప్ అయింది. అండ్ అలాగే మీకు కూడా ఇలాంటి డిసిప్లిన్ ఉంటేనే మీరు అనుకున్నది సాధించగలరు. మోటివేషన్ కావాలి అని, నాకు ఇంకేది మోటివేట్ చేయట్లేదని, ట్రిగ్గర్ చేయట్లేదని కూర్చుంటే అది ఎప్పటికీ కాని పని. అండ్ అలాగే ఫెయిల్యూర్స్ ఎవరికి రావు నాన్న? ఫెయిల్యూర్స్ మీకు రావా, నాకు రావా? అలాగే గుకేష్కి కూడా వచ్చాయి. అయినా కూడా అది ఎలా పాసిబుల్, ఇక్కడ దాకా ఎలా వచ్చాడు అని అంటే, ఇప్పుడు ఫెయిల్యూర్ వస్తే
రెండు పద్ధతులు. ఒకటి, అవును నాతోని ఇంతే, నేను ఇంకా నాతోని ఏమీ కాదు అని గివప్ ఇచ్చేసి, నీ ఫెయిల్యూర్ నువ్వు ఒప్పుకొని గివప్ ఇచ్చేసి పక్కన కూర్చుంటావా? లేదంటే అరే ఎందుకు ఇది ఇక్కడ నేను ఫెయిల్ అయ్యాను, నేను ఎక్కడెక్కడ తప్పులు చేశాను అని వాటిని బెటర్ చేసుకొని నువ్వు మళ్ళీ ఇంకా ముందుకెళ్తావా? సో ఈ రెండు దారులలో నువ్వు ఏది చూస్ చేసుకుంటున్నావు అనేదే నేను నువ్వు ఛాంపియన్ అవునా కాదా అని డిసైడ్ చేస్తుంది. సో బెటర్ మీరు ఏ ఫెయిల్యూర్ వచ్చినా కూడా దాన్ని, ఇప్పుడు మాక్ టెస్ట్లు ఉన్నాయి, ప్రిఫైనల్ ఉంది, సో మార్క్స్ తక్కువ వచ్చాయా పర్లేదు, ఫెయిల్ అవ్వండి. ఫెయిల్ అయితేనే నీ మిస్టేక్స్ నువ్వు తెలుసుకుంటావు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ యువర్ సక్సెస్ అని ఊరికే అనలేదు. నువ్వు ఫెయిల్ అవ్వకుండా ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటే నీ మిస్టేక్స్, నీ స్ట్రెంగ్స్ అవి తెలియదు. అదే నువ్వు ఫెయిల్ అయి చూడు, అప్పుడు నీ మిస్టేక్స్ తెలుస్తాయి, వాటిని నువ్వు స్ట్రెంగ్త్గా మార్చుకోవచ్చు. సో ఫెయిల్యూర్స్కి భయపడకండి. ఇమ్మీడియట్గా మీ బెటర్మెంట్ ఏది, మీ బెటర్ రిజల్ట్స్ ఎక్కడ వస్తున్నాయి అనేది చూడండి. అండ్ అలాగే ద థింగ్ ఈజ్ లేజర్ ఫోకస్. సో లేజర్ ఫోకస్ అని ఎందుకు అన్నామంటే, ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు మన ఇంట్లో టీవీ నడుస్తుందో, లేకపోతే చుట్టాలు వచ్చారనో, లేకపోతే ఫ్రెండ్స్ పిలుస్తున్నారో, ఫోన్ రింగ్ అయిందనో, నోటిఫికేషన్ సౌండ్ వచ్చిందనో, ఇలా రకరకాల పాయింట్స్తోని మనం చదవడాన్ని మధ్యలో ఆపేస్తాం. ఓకే, ఇమ్మీడియట్గా వితౌట్ అసలు సెకండ్ థాట్ లేకుండా మనం పక్కన పెట్టేస్తాం. కానీ సో గుకేష్ ఏం చేస్తారు, అతనికి ఒకసారి మీరు ఎప్పుడన్నా గేమ్స్ చూడండి, ఎప్పుడు స్పోర్ట్స్ చూడండి, చుట్టూ ఎంత హడావుడి ఉంటుంది. సో అనౌన్స్మెంట్ ఉంటుంది, చెవులకు వినిపిస్తుంది, మనల్ని జడ్జెస్ చూస్తుంటారు, మన ఆట చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. అండ్ మోర్ ఓవర్ మనకు చాలా దగ్గరలో మన అపోనెంట్ కూర్చొని ఉంటాడు, చాలా స్ట్రాంగ్గా అండ్ స్మార్ట్గా కనిపిస్తాడు. సో ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ కావా? అయినా కూడా ఇవన్నిటిని దాటుకొని మరి గేమ్ పైన ఫోకస్ పెట్టాడు అండ్ ఈరోజు ఛాంపియన్ అయ్యారు. బట్ ఇదంతా ఎలా పాసిబుల్ అని అంటే, మన ఫోకస్, డిస్ట్రాక్షన్స్ ఎన్నైనా ఉండనివ్వండి, మన ఫోకస్ మాత్రం మనం అనుకున్న ఒక్క పని మీదే ఉండాలి. సో అలాగే మీరు చదువుదామని అనుకున్నారు, ఎగ్జామ్ హాల్లో కానీ, లేదంటే ఎగ్జామ్ హాల్లో మీ హోల్ కాన్సన్ట్రేషన్ ఆన్సర్ షీట్ పైనే ఉండాలి, క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్. అలాగే చదువుదాం అనుకున్నప్పుడు మీరు చదువుదాం అనుకున్న బుక్ పైనే ఉండాలి తప్ప ఇవన్నిటిపైన కాదు. సో నోట్ దిస్ పాయింట్. అండ్ గైస్, ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనకి టాలెంట్ ఉంది, టాలెంట్ లేదు అనేది కాదు. సో టాలెంట్ ఉంది కాబట్టి ఇది అచీవ్ చేశాడు, నేను టాలెంట్ లేదు కాబట్టి ఇక్కడ ఉండిపోయాను, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. మనకు టాలెంట్ ఉన్నప్పటికీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఏ టాలెంట్ ఉందని మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ మనలో టాలెంట్ ఉన్నప్పటికీ మనకి కరెక్ట్ మెథడ్ రూల్స్ లేకపోతే, ఇలాంటి ఫోకస్ కానీ, లేదంటే డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ ఇవేవి లేకపోతే మీకు ఎంత టాలెంట్ ఉన్నా, మీరు ఎంత క్యాపబుల్ అయినా మీరు ఏవి సాధించలేరు. కాబట్టి ఇవన్నింటి కాంబినేషనే సక్సెస్. అండ్ గైస్, one more important thing that, so your exams are your chessboard. So will you play like a grandmaster? Do let me know in the comment section and give a like.